హలో హలో మేము 2 రోజుల పర్యటనలో భాగంగా ఇందోర్ పోయి అక్కడున్న జైకేలన్నీ టేస్ట్ చేయాలని డిసైడ్ అయినాం. ఫస్ట్ ఛప్పన్ భోగ్ పోయి అక్కడ జాన్స్ బర్గర్ షాప్లో మంచిగా బర్గర్ తిన్నంతలో సౌమ్య ఇందోరి పోహ తెచ్చి ట్రై చేస్తుంటే నేను ఈ లోపు నారింజ షాట్ తాగిన కచ్చడు పుల్లగుండే అది పళ్ళు గోరువైనాయి. పక్కకు వెంటనే మంచిగా చక్కెర వేసిన సాబ్దానకి ఇచ్చి ఉండే, చెంచాలకు చిప్స్కి తేడా లేకుండా ఉండే అది, కానీ టేస్ట్ బాగుండే. పక్కకు నా దుకాణం కనబడ్డది, నేను ఫోటో తీసుకున్నా. అప్పుడు రజవాడ ప్యాలెస్ పోయినాం. ఇక సౌమ్య రజవాడ ప్యాలెస్లో మొత్తం రాజస్థాన్గా జరిగింది. చెట్లు, చేమలు, గుట్టలు, పుట్టలు ఇలాంటి ఏం లేవు, కానీ అక్కడ మంచి ఆర్కిటెక్చర్ ఉండే సిమెంట్ తోటి. మాలాంటి వాళ్ళ కోసం మంచి మంచి ఫోటోలకు, వీడియోలకు అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు కెమెరా పెట్టి తిరగచ్చు హాయిగా. ఎంత హాయిగా ఉన్నది చూడండి. మంచి మంచి ఫ్రేములు తయారవుతున్నాయి ఆటోమేటిక్గా. ఇది అహల్యాబాయి హోల్కర్ సంస్థానానికి సంబంధించిన రజ్వాడ. సో ఇదంతా మాల్వా రీజన్. ఇక్కడంతా హోల్కర్ ఫ్యామిలీలు పరిపాలించారు. వాళ్ళ ప్యాలెస్లని చాలా పెద్దగా పలేషియల్గా ఉంటుంది. ఆ వెనకాల ఉన్నది మ్యూజియము, అద్భుతంగా ఉండే. ఈలో పాకలైతే ఎప్పుడు నవ్వుకుంటాడు ఒక ఆయన, నవ్వుకుంటూ ఉంటాడు. ఆయన పేరు ప్రసిద్ధ్, అతనికి ఇతనే. ఈ ప్రసిద్ధి దగ్గర కచోడి తిని రాత్రి పోయి మార్కెట్కి, సరాఫా నైట్ మార్కెట్కి పోయినాం. అద్భుతంగా ఉంటుంది అక్కడ. పానీపూరి, గరాడు అంటే మన రతాలం గరాడు ముక్కలు మంచిగా ఇట్లా ఫ్రై చేసి ఇస్తే సూపర్ ఉంటాయి. దాని తర్వాత కొంచెం తెలుగు వచ్చిన జోషిజీ షాప్లోకి పోయి మేము బుట్టేకి కీస్ దహిబడ తిన్నాం. ఇది బుట్టేకి కీస్ అంటే ఇది మక్కలతో చేస్తారన్నట్టు. ఇది అద్భుతంగా ఉంటుంది. మా ఇద్దరికి బాగా నచ్చింది. తర్వాత బంగారు బాతు దగ్గరికి పోయినాం. వీని పేరు నేమా కుల్ఫీ. ఇక్కడ కూడా నారింజ కుల్ఫీ తిన్నాము. వీళ్ళిద్దరు మామాలు ఊకే బంగారు వేసుకొని ఉంటారు మెడలో. వీళ్ళు బాగా ఫేమస్ ఇందోర్లో అన్నట్టు. ఇక రాత్రి మార్కెట్ చూస్తే మాత్రం అసలు 2 కళ్ళు సరిపోవు. ఒకరోజు సరిపోదు కాబట్టి 2వ రోజు కూడా పోయినాం. 2వ రోజు పోయి కొన్ని స్వీట్స్ తిన్నాము. దీని దగ్గర కూడా కిచిడి ట్రై చేసినాం, బాగానే ఉండే. కిచిడికి చెంచా పాలు చిప్స్ వేసాం. దీని దగ్గర మసాలా పోనన్నం తిన్నాం, అది కూడా అద్భుతంగా ఉండే. ఏమన్నా మంది అసలు వశపడతలేదు. దోశ మీద ఏవో రకాల చట్నీలు పెట్టిండు వాడు. స్వీట్లో తినేసి రాత్రి 12కి ఖతం చేసి పొద్దున్నే లేచి సౌమ్య సైకిల్ దొక్కింది. ఇందోర్లో ఎక్కడ పడితే అక్కడ సైకిల్ ఉంటే ఇందోర్ చాలా నీట్గా ఉంటుంది. ఎక్కడ మీరు వెతుకుతూ కూడా వర్క్ అంటే పాలిథీన్ దొరకదు అన్నట్టు. దాని తర్వాత మేము లాల్బాగ్ ప్యాలెస్ పోయి మస్తు వాకింగ్ చేసినాము. అసలు హాళ్ళు ఏమన్నా ఉన్నాయా, అసలు అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది. ఇంటీరియర్ సూపరు, అదిరిపోయింది అది. ఇందోర్కి వస్తే మీకు తినేటందుకు తిరిగేటందుకు విపరీతమైన ప్లేసులు ఉంటాయి. అందులోనూ లాల్బాగ్ ప్యాలెస్, రజ్వాడ ఈ రెండింటి దగ్గరికి వస్తే ఫుడ్, టూరిజం 2 అక్కడే ఉంటాయి. చెప్పన్ దుకాను, సరాఫా బజారు, లాల్బాగ్, రజ్వాడ ప్యాలెస్ ఈ 2 చూసాను అనుకో, మీ ఇందోర్ ట్రిప్ ఖతమవుతుంది. మేము మధ్యలో ఖోప్రాది అంటే కొబ్బరిది మిస్ అయినాం. అది వాళ్ళ కవర్ చేసేసినాము. అద్భుతంగా ఉండే అది కూడా. అది తిని మా ఇందోర్ ట్రిప్ను మేము హాయిగా ముగించుకున్నాం. మీరు కూడా ఇప్పుడు 2 రోజులు టైం దొరుకుతారండి. సూపర్ ఎంజాయ్ చేయండి.